యావత్ మంది ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా మీరు మా వీడియోలు చూస్తున్నారు గాని లైక్ షేర్ కమెంట్ చేయడం లేదు. ఇక సబ్స్క్రైబ్ మాట దేవుడెరుగు. ఫ్రెండ్స్ అలాగే ఇంకొక మాట ఫ్రెండ్స్, మీరు మా ప్రతి వీడియోకి మీ వాయిస్ బాగోలేదు అని కమెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా మాది రాయలసీమ, కర్నూలు జిల్లాలోని కోడుమూరు అనే ఒక విలేజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మా స్లాంగ్ని మా వాయిస్ని ఆదరించండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తే మేము ఇంకా కష్టపడతాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. దేవుడా ఎవరు చూడకుండా చూడు దేవుడా. మామా రేషన్ షాప్ దగ్గర క్యూ లైన్ కట్టావంటే పొండ్రా మీరెప్పుడు నిలబడలేదా? ఏం కావాలి బాబు? ఓ డబుల్ ఎగ్ నూడిల్స్ వెజ్ మంచూరియా. ఎక్కడికొచ్చి ఏమడుగుతున్నావు? ఇది ఏమైనా నూడిల్స్ బండి అనుకున్నావా? ఎక్కడుండి నువ్వేమడుగుతున్నావు? ఇది ఏమైనా నూడిల్స్ బండా? ఏం కావాలా అని అడుగుతున్నావు? రేషన్ బియ్యం కొరకే కదా వచ్చేది. నువ్వు సుబ్బారావు కొడుకుయే కదా? కాదు, ఆయనే మా నాన్న. ఈ నెల మీ కోటా రాలేదు, వెళ్ళిపో. కోటలో రాజ్యాలు మాకెందుకు, ఈ నెల రేషన్ బియ్యం ఇవ్వు చాలు. నేను చెప్పేది అదేరా బాబు, ఈ నెల మీ పేరు లిస్టులో లేదు. లేదా? నువ్వు బ్లాక్ లో అమ్మేసుకొని లేదంటున్నావా? ఏదో ఒకటి, వచ్చే నెల రాపో. వచ్చే నెల ఏంటండి వచ్చే నెల? ఈ నెల మమ్మల్ని పస్తులుండమంటారా? మర్యాదగా మా రేషన్ బియ్యం మాకు ఇవ్వండి. లేదంటేనా? నా గురించి తక్కువగా అంచనా వేసుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఈ సీట్లో మీరుండరు. నువ్వు తలుచుకునేదేంటి బొంగు? నేనే కొత్త చేరికి ఆర్డర్ పెట్టా. రేయ్ ఈయన పక్కకు తోసేయండి. ఆగండి, ఆ తోసేయడం ఏంటి? మా రేషన్ బియ్యం సైడ్ చేసి నన్నే తోసేస్తావా? మంచికి రోజుల్లో నువ్వు వచ్చే ఇప్పటికే ఇది ఎక్కువైంది. అవునా, వచ్చేస్తున్నా. రామారావు గారు ఎక్కడున్నారు? బాత్రూమ్ లో ఉన్నానండి. నిన్నటి నుంచి ఒకటే విరేచనాలు. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారండి? ఎక్కడ ఉన్నారని మీరే కదండి అడిగారు. నువ్వు ఇలా తలతిక్క సమాధానం చెప్తావని తెలుసుంటే అసలు చేసేవాడినే లేదులేండి. పెట్టేయండి ఫోను. సరుకులేవిరా? ఈ నెల మన పేరు లిస్టులో లేదంట. అదేమైనా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లిస్టా ఉండకపోవడానికి? అదే అడిగితే నెట్టేశాడు. అబ్బబ్బా రోజులు అస్సలు బాలేవండి. అవునే, ఎండ కొడుతుందేమో అని బయటికి వెళ్తే వానొస్తుంది, వానొస్తుంది కదా అని గొడుగు పట్టుకెళ్తే ఎండ కొడుతుంది. నేను చెప్తుంది అది కాదు. లేకపోతే సినిమా టైటిల్ ఏమైనా చెప్తున్నావా ఏంటి? పూర్తిగా చెప్పనిస్తారా? చెప్పు. వెంకటలక్ష్మి లేదు? లేదుగా, ఎప్పుడో. ఎదురింటి వెంకటలక్ష్మి కాదు, వెనకింటి వెంకటలక్ష్మి. ఆవిడ ఇంకా ఉందా? ఏమైందండి మీకు ఈ రోజు అన్ని తలతిక్క మాటలు మాట్లాడుతున్నారు? ఇందాక రామారావుతో ఫోన్ మాట్లాడానే, ఆడి పిచ్చి నాకొచ్చినట్టుంది. సర్లే చెప్పు, ఏమైంది? వాళ్ళ అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చినా కూడా సీటు కోసం 50 లక్షలు అడిగారంట పాపం. అవునే, ప్రతిదానికి లంచం. ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా ఈ లంచాన్ని ఎదిరించే వాళ్ళు లేరా నాన్న? ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. పోయాడా? ఇంతకీ ఎవరు నాన్న ఆయన? భారతీయుడు. భారతీయుడా? ఆయన తిరిగొస్తే వీళ్ళింకా దుకాణాలు సర్దేసుకోవడమే. రేయ్ ఎవడరా అక్కడ? రేయ్ ఎవడ్రా నువ్వు? 140 కోట్ల భారతీయుల్లో ఒకన్ని, భారతీయుణ్ణి. రేయ్ ఏంట్రా చెక్కిలి గింతలు పెడుతున్నావు? కితకితలుగా ఉందా? ఇప్పుడు చూడు. ఇక మొదలెడదాం. ఎప్పుడు హాల్లోనే ఉండేవాడు, ఇప్పుడేంటి లేడు? Oh no!
రేయ్ ఇక్కడ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? కెమెరా పెట్టారు. అవును, నువ్వు విలన్, నేను హీరో. దమ్ముంటే ముందుకు రారా. నాకు దగ్గు దమ్ము ఏం లేదురా. అసలు ఎవడ్రా నువ్వు? భారతీయుణ్ణి. కట్టేసి కమలహాసన్ సినిమా పేరు చెప్తావేంట్రా? కంగారు పడకు, కాసేపట్లో నిన్ను వదిలేస్తా. మరో ప్రపంచం నిన్ను ఆహ్వానిస్తుంది. సార్ నన్నెందుకు పట్టుకొచ్చారు సార్? 15 ఏళ్లుగా నువ్వు రేషన్ డీలర్గా ఉన్నావు. నెలకి 20 కిలోల చొప్పున ఈ 15 ఏళ్లలో 360 కిలోల బియ్యాన్ని వెనకేసుకున్నావు. అందుకే నిన్ను ఈ భారతీయుడు శిక్షిస్తున్నాడు. అంటే ఏం చేస్తావు? నీలా ఇంకెవడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అదే చేస్తా. సార్ వద్దు సార్, నన్ను చంపకండి సార్. సార్ వద్దు సార్. సార్ అమ్మా, అమ్మా, అమ్మా. గాంధీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. ఇకపై ఎవడు తప్పు చేసినా దాక్కోలేరు. దొరికేశాడు. కానిస్టేబుల్స్ పదండి. అమ్మా అమ్మా, ఏమైందిరా? ఎందుకా అరుపులు? తప్పు జరిగిపోయిందమ్మా. ఏం చేసావురా? ఇదిగో చూడు. గాంధీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. ఇకపై ఎవడు తప్పు చేసినా దాక్కోలేరు. మీ నాన్న భారతీయుడేంట్రా? ఇప్పుడు నువ్వు షాక్ అవ్వాల్సింది ఇందుకు కాదమ్మా. మరి ఈ వీడియో ఎండు వరకు చూడకుండా ఇందులో ఉన్నది నాన్నని తెలియక ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేశాను. ఇది ఇప్పుడు స్టేట్ లెవెల్లో వైరల్ అవుతుందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఈ పాటికి పోలీసులు కూడా చూసుంటారు. ఎనీ టైం నాన్నని అరెస్ట్ చేస్తారు. అరెస్టా? మిస్టర్ సుబ్బారావు బయటికి రా. మీ ఇంటిని రౌండప్ చేశాం. ఏంట్రా ఇంతమంది జనం ఉన్నారు? వీళ్ళందరూ చూస్తూ ఉండగానే నాన్నని ఇడిచికెళ్తారేమో అమ్మా. భార్య కొడుకుని పంపించావు, భారతీయుడు బయటికి రాడా? రాడు, రాలేడు కూడా. ఏ భయమా? ఆయన ఇంట్లోనే లేరు. నిన్నటి నుంచి ఇంటికే రాలేదు. తప్పించుకొని పారిపోయాడా? వాడెక్కడున్నా పట్టుకొని ప్రమోషన్ కొట్టేస్తా. ఆయనకు దొరికితే ముందు నువ్వు ఉండాలి కదా. Where is Bharatiyudu? Where is Bharatiyudu? Antu social media lo viral of Athuna Subbaro? Thanu Yekadina police laku samasharamai Valani Kuruthuna police Vavasta. మీ నాన్నని పిసిని కొట్టోడు అనుకున్నాను కానీ భారతీయుడు అని ఇప్పటి వరకు తెలియదు మామా. ఆయన కొడుకుని నాకే తెలియదు. సారీ మామా, ఇన్ని రోజులు మీ నాన్నని చాలా తిట్టుకున్నాం. రేయ్, నేనే మా నాన్నని ఎన్నడూ తిట్టుకోను కదరా. అవును, ఇంతకీ మీ నాన్న ఎక్కడికి వెళ్ళినట్టురా? ఏమోరా. రే మీకీ న్యూస్ చూడండి. మీ నాన్న సంధ్యా థియేటర్ దగ్గర కనపడ్డాడని ఎవడో న్యూస్ పెట్టాడు. సంధ్యా థియేటరా? అక్కడేం చేస్తున్నాడ్రా? బ్లాక్ టికెట్ ఇచ్చే వాళ్ళని కూడా వేసేస్తున్నాడా? మా నాన్న రోజుకోసారి బెల్ట్ తీస్తుంటే ఏమో అనుకున్నాను కానీ అది భారతీయుడి బెల్ట్ అని తెలుసుకోలేకపోయానురా. ఇంకా నయం బెల్ట్ తీశాడు, బెల్టులో ఉండే కత్తి తీయలేదు. భారతీయుడు జిందాబాద్, భారతీయుడు జిందాబాద్, భారతీయుడు జిందాబాద్, భారతీయుడు జిందాబాద్. ఏమైంది వీళ్ళకి? ఏరా ఇక్కడేం చేస్తున్నారు? నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఇన్ని రోజులు మీరు దండించే నాన్న అనుకున్నాను కానీ ఇండియా గర్వించే నాన్న అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావురా ఎరి సచ్చినోడా? నేను చెప్తాను. నువ్వెవర్రా? సారీ సార్, మీరా? యువర్ అండర్ అరెస్ట్. అండర్ మాత్రమే అరెస్టా సార్? అప్పర్ లేదా? సింగంతోటే కామెడీయా? డీలర్ని చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని ఏదవ చెప్పాడు? ఓల్ ఇండియా చెప్తుంది నువ్వు భారతీయుడు అని. నువ్వు చంపిన వీడియో ప్రపంచం మొత్తం చూస్తుంది. అవునా? మరి వాడేవాడు? నమస్తే సార్. నువ్వు ఇంకా చావలేదా? నేను చావడం ఏంటి సార్, మీరు మరీను.
మరి ఈ వీడియో ఏంటి? ఓ సీదా, మేమిద్దరం కమల్ హాసన్ ఫ్యాన్స్. ఆయన సినిమా వచ్చింది కదా అని సరదాగా ఒక రీల్ చేశాం మూవీ ప్రమోషన్ కోసం. ఇప్పుడే కాదు, ఆయన సినిమా ఎప్పుడొచ్చినా మేము ఇలాగే చేస్తాం. అసలు ఈ వీడియో షేర్ చేసిన ఎదవెవడు? అది నేనే నాన్నగారు. మీరు నిజంగా భారతీయుడు కాదా? నేను భారతీయున్నే, కానీ నువ్వు అనుకునేలా కాదు. చా, నువ్వు ఇంకా భారతీయుడివి, నిన్ను పట్టుకొని ప్రమోషన్ కొట్టేద్దాం అనుకున్నా. అసలు వీణ్ణి ఆగండి, థ్యాంక్స్ నాన్నగారు. వీడికి మీ కోటింగ్ సరిపోదు, నేను ఇస్తా కదా.